సూట్లు బూట్లు వేసుకొని కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని చేతిలో రైఫల్స్ ఉన్న వారిని ఎస్పీజీ అంటారు. ఎస్పీజీ అంటే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్. వీరి పని ప్రైమ్ మినిస్టర్ కు ప్రొటెక్షన్ ఇవ్వడం. వీరెంత డేంజరస్ అనడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. వీరు వాడే రైఫల్స్ F-2000 నిమిషానికి 900 రౌండ్ల బుల్లెట్స్ కాల్చే సామర్థ్యం కలిగింది. ఎస్, మీరు విన్నది నిజమే. నిమిషానికి 900 బుల్లెట్స్ ఈ బెల్జియం మేడ్ గ్యాస్ ఆపరేటర్ రైఫల్ యొక్క స్థాయి. మొన్న పంజాబ్ లో కొంతమంది మోడీ గారి కాన్వాయ్ని అడ్డుకున్నారు. మోడీ చుట్టూ ఎస్పీజీ కవచం ఉన్నంత వరకు ప్రైమ్ మినిస్టర్ ను ఎవ్వడూ టచ్ చేయలేడు. ఫర్ దట్ మ్యాటర్, అక్కడ ఏ పార్టీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నా ఎస్పీజీ కమాండోస్ బాధ్యత భారత ప్రధానమంత్రిని కాపాడడం. ఈ వీడియోలో ఎస్పీజీ అనే స్పెషల్ సెక్యూరిటీ కమాండో యూనిట్ ను ఇండియన్ గవర్నమెంట్ పెట్టడానికి కారణమైన ఆ హత్య గురించి తెలుసుకుందాం. అలాగే ఎస్పీజీ కమాండోస్ వాడే గ్లాసెస్, బ్రీఫ్ కేస్, రైఫల్స్ ఇంకా ఇతర వస్తువుల యొక్క ప్రత్యేకతల గురించి, మొన్న పంజాబ్ లో జరిగిన ఘటనలో ఒకవేళ మోడీ గారి పైన దాడి జరిగి ఉంటే ఎస్పీజీ కమాండోస్ ఎలా రియాక్ట్ అయి ఉండేవారో కూడా తెలుసుకుందాం. ప్రపంచంలోనే చాలా డేంజరస్ యూనిట్ అయిన ఎస్పీజీ కమాండోస్ గురించి తెలుసుకునే ముందు నేను మీ నుంచి కోరుకునేది ఒక్కటే, దయచేసి మన వీడియోను లైక్ చేయండి, మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల మన ఛానల్ రీచ్ పెరుగుతుంది. కంటే ముందు భారత ప్రధానమంత్రి రక్షణ యొక్క బాధ్యత ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెక్యూరిటీ దగ్గర ఉండేది. 1984 అక్టోబర్ 31 రోజున ఇందిరాగాంధీ గారిని ఆమె యొక్క సొంత బాడీ గార్డ్సే కాల్చి చంపేశారు. ఈమెను చంపడానికి కారణం అదే ఇయర్ జూన్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్. తమకంటూ సపరేట్ దేశం కావాలని పంజాబ్ లోని గోల్డెన్ టెంపుల్ ను ఆక్రమించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంతమంది విప్లవకారులు పంజాబ్ అమృత్సర్ లోని గోల్డెన్ టెంపుల్ ను సీజ్ చేశారు. ఈ ఉద్యమానికి నాయకుడు జనరల్ సింగ్ భింద్రాన్వాలా. ఈ విప్లవకారుల యొక్క నిరసనను అణిచివేయడానికి అప్పటి ఇందిరాగాంధీ నాయకత్వంలోని ప్రభుత్వం మరియు ఇండియన్ ఆర్మీ లాంచ్ చేసిన ఫేమస్ ఆపరేషన్ పేరు ఆపరేషన్ బ్లూ స్టార్. ఈ ఆపరేషన్ ఖాళిస్తాన్ యొక్క నాయకుడి మరణం తర్వాత ముగిసింది. ఈ ఆపరేషన్ లోనే మన అజిత్ దోవల్ గారు కీలక పాత్ర పోషించారు. ఈ ఆపరేషన్ అజిత్ దోవల్ ను హీరోను చేసింది, కానీ పంజాబ్ లోని ఖాళిస్తాన్ సపోర్టర్స్ కు మాత్రం ఇందిరాగాంధీ పట్ల ద్వేషాన్ని నింపింది. ఈ టోటల్ ఎపిసోడ్ రిజల్ట్ ఇందిరాగాంధీ గారి సొంత సెక్యూరిటీ పోలీసులే వీరిని కాల్చి చంపారు. ఇందిరాగాంధీ గారు వీరగతి పొందిన తర్వాత ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ యొక్క రక్షణ గురించి సమీక్షించడానికి, ఇటువంటి స్థితి ఇంకొకసారి రిపీట్ కాకుండా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని సెక్రటరియట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఒక కమిటీని వేసింది. సిచ్యువేషన్ పూర్తిగా అనలైజ్ చేసిన కమిటీ ప్రధానమంత్రి రక్షణ కోసం ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీ కావాలని రికమెండ్ చేసింది. ఆ ఇండిపెండెంట్ ఏజెన్సీ పేరు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్. ఈ ఎస్పీజీ యూనిట్ ప్రపంచంలోనే చాలా డేంజరస్ యూనిట్. యుఎస్ ప్రెసిడెంట్ కు ఏ తరహాలో అయితే సెక్యూరిటీ ఇవ్వబడుతుందో అలాంటి సెక్యూరిటీని ఎస్పీజీ అందిస్తుంది. మొన్న మోడీ గారు పంజాబ్ లో పర్యటించినప్పుడు ఫిరోజ్ షా పూర్ కు దగ్గర ఉన్న ఒక ఫ్లైఓవర్ పైన మోడీ గారి కాన్వాయ్ ని కొంతమంది నిరసనకారులు మరియు కొన్ని ఎక్స్టర్నల్ ఫండెడ్ యాంటీ సోషల్ ఫోర్సెస్ అడ్డుకున్నారు. 20 నిమిషాల వరకు ఫ్లైఓవర్ పైనే కాన్వాయ్ ఆగి ఉంది. ఈ సెక్యూరిటీ ల్యాబ్స్ గురించిన కారణాలేంటి? ఈ సెక్యూరిటీ ల్యాబ్స్ కు ఎవరి నిర్లక్ష్యం కారణం? ఇది యాక్సిడెంటలా లేక కాన్స్పిరసీనా వంటి విషయాలు ఇక్కడ నేను డిస్కస్ చేయడం లేదు, ఎందుకంటే దీని గురించి విచారణ జరుగుతోంది. అన్ని వైపుల నుండి వచ్చిన రిపోర్ట్స్ ను సమీక్షిస్తున్నారు. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీ, నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రి. ఆయన యొక్క రక్షణ చాలా ముఖ్యమైనది. ఒకవేళ ఆ రోజు పిఎం మోడీ గారి పైన దాడి జరిగి ఉంటే అనే ప్రశ్నలు అందరికీ ఉన్నాయి. ఎస్పీజీ కమాండోస్ ను దాటి ప్రధానమంత్రి పైన దాడి చేయడం అంత ఈజీ కాదు, ఎందుకంటే కాన్వాయ్ చుట్టూ చూడండి ఎలా ఎస్పీజీ కమాండోస్ నిలబడి ఉన్నారు. వీరు ఎవ్వరికి భయపడరు. కొంచెం అనుమానం వచ్చినా ఎవరినైనా కాల్చే పూర్తి అధికారాలు వీరికి ఉన్నాయి. ఏ శక్తులు ఎంత ప్రయత్నించినా ఎస్పీజీ కమాండోస్ ను దాటిన తర్వాతే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ను తాకాలి. ఈ ఎస్పీజీ కమాండో సూట్స్ లేదా అప్పుడప్పుడు సఫారీ డ్రెస్ వేసుకుని కనిపిస్తూ ఉంటారు. ఈ సూట్ లోపల వీరు ఇలా డ్రెస్సింగ్ ధరించి ఉంటారు: లైట్ వెయిట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, ఒక కమ్యూనికేషన్ డివైస్, ఎల్బో ప్యాడ్, బుల్లెట్ ప్రూఫ్ నీ ప్యాడ్స్, హైలీ ప్రొటెక్టెడ్ స్పెషల్లీ డిజైన్డ్ షూస్. వీరి చేతిలో ఉన్నది బ్రీఫ్ కేస్ కాదు, యాక్చువల్లీ ఇది ఫోల్డబుల్ టైప్ షీల్డ్. ఏదైనా అటాక్ జరిగినప్పుడు ఈ బ్రీఫ్ కేస్ ను అన్ఫోల్డ్ చేసి ఒక షీల్డ్ లాగా పిఎం చుట్టూ రక్షణ అందించే ఎక్విప్మెంట్ ఇది. ఎన్ఐజీ లెవెల్ 3 ప్రొటెక్షన్ ఇది కలిగి ఉంది. వీరు క్యారీ చేసే బెల్జియం మేడ్ F-2000 రైఫిల్ ప్రత్యేకత ఎస్పీజీ కమాండోస్ ను ఒక లెవెల్ దాటి నిలబెడుతుంది.
ఈ రైఫల్స్ నిమిషానికి 900 రౌండ్ల బుల్లెట్స్ కాల్చే సామర్థ్యం కలిగి ఉంది. ఒక్క ఎస్పీజీ కమాండో 3000 మందికి సమానం. దీంతో పాటు ఎస్పీజీ కమాండోస్ ఒక ఆస్ట్రియన్ మేడ్ గ్లాక్ 17 ఆర్ గ్లాక్ 19 పిస్టోల్ను పెట్టుకుంటారు. ఇది నిమిషానికి 100 బుల్లెట్లు ఫైర్ చేసే కెపాసిటీ కలిగి ఉంది. దీని యొక్క రేంజ్ 200 మీటర్లు, అంటే ఇది 200 మీటర్ల దూరం వరకు కవర్ చేయగలదు. ఎఫ్ఎన్ స్కార్ రైఫల్, దీని యొక్క కెపాసిటీ నిమిషానికి 500 నుండి 600 బుల్లెట్స్. 300 మీటర్ల దూరం కవర్ చేసే రేంజ్ ఉన్న షార్ట్ స్ట్రోక్ గ్యాస్ పిస్టన్ ఇది. దీనితో పాటు F1 హస్టల్ P90 మెషిన్ గన్, దీని కెపాసిటీ నిమిషానికి 800 నుండి 1100 బుల్లెట్స్ పేల్చే సామర్థ్యం కలిగి ఉంది. వీటన్నిటితో పాటు వీరు వాడే కారులో పెద్ద మొత్తంలో అమ్యునిషన్ స్టాక్స్ కూడా ఉన్నాయి. వీరు వేసుకునే డార్క్ గ్లాసెస్ వీరు ఎటువైపు చూస్తున్నారు అని శత్రువులకు డౌట్ రాకుండా ఉండడానికి బ్లాక్ కలర్ లో డిజైన్ చేయబడింది. ఒక్క ఎస్పీజీ సైనికుడు 3000 మందికి సమానం అంటే జస్ట్ ఇమాజిన్ ఏ రేంజ్ లో వారికి ట్రైనింగ్ ఇవ్వబడిందో. ఎస్పీజీ కమాండోస్ యొక్క యాన్యువల్ బడ్జెట్ 429 crores. ప్రతిరోజు ప్రధానమంత్రి రక్షణ కోసం అక్షరాల 1,17,00,000 ఖర్చు అవుతుంది. ప్రైమ్ మినిస్టర్ కు 4 లేయర్స్ ఆఫ్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఫస్ట్ లేయర్ లో ఇక్కడ కనిపిస్తున్న కమాండోస్ పిఎం కార్ చుట్టూ ఉంటారు. వీరు ఇంటర్నల్ ప్రొటెక్షన్ అందిస్తారు. పిఎం కు చాలా క్లోజ్ గా ఉంటారు. సెకండ్ లేయర్ లో ఎక్స్టర్నల్ ఎస్పీజీ కమాండోస్ ఉంటారు. థర్డ్ లేయర్ లో ఎన్ఎస్జీ కమాండోస్ ఉంటారు. ఇక ఫోర్త్ లేయర్ లో లోకల్ అండ్ ట్రాఫిక్ పోలీస్ డిప్లాయ్ చేసి ఉంటారు. ఒకవేళ ఎవరైనా ఫోర్త్ అండ్ థర్డ్ లేయర్ దాటి ప్రధానమంత్రి పైన దాడి చేయడానికి ప్రయత్నిస్తే సెకండ్ లేయర్ లోనే వాడిని కాల్చి చంపేస్తారు. ఈ ఎస్పీజీ కమాండోస్ ఎవరితో పర్మిషన్ తీసుకునే అవసరం లేదు. అనుమానం వచ్చిందా లేపేయడమే. ఫస్ట్ లేయర్ ను దాటాలంటే ప్రాణాలతో అయితే ఎవడూ దాటలేడు. ప్రధానమంత్రిని ఎంతమంది అడ్డుకున్నా, చుట్టుముట్టినా, తాకాలని ప్రయత్నించినా, బాంబు వేయడానికి ట్రై చేసినా పిఎం వెంట్రుక కూడా కదపలేరు. ఎందుకంటే పిఎం కూర్చునే కార్ ఒక కవచం లాంటిది. బాంబ్స్, గ్రెనేడ్స్ లేదా పెట్రోల్ తో తగిలెట్టిన ఈ కార్ బ్లాస్ట్ కాదు. ఈ కార్ యొక్క ఫ్యూయల్ ఇంజిన్ ఫైర్ ప్రూఫ్ తరహాలో డిజైన్ చేయబడింది. ఒకవేళ ఈ కార్ యొక్క టైర్ బ్లాస్ట్ అయినా కూడా ఈ కార్ గంటకు 90 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది మరియు 120 కిలోమీటర్ల వరకు వెళ్ళగలదు. బికాస్ ఈ కార్ యొక్క టైర్స్ కూడా